చూసితే కను విందురో ఎత్తు వంపులతోని డొంకల దారులా జుడు ఎప్పుగా పెరిగినట్టి ఆపలు ఈదులు చూడు అల్లుకున్నడవితిగా లాదొండ పొదలు మంచిగా ఉన్నావా బిడ్డ? నేను మంచిగా ఉన్నా కానీ నువ్వేంది ఫోన్లో చూస్తే కనిపించలేవు ఇంత పక్కగాను తింటలేవా? నాకేమైంది బిడ్డ? మంచిగానే ఉన్నా. దాని లోపలికి పోదాం. అనిపిస్తుందిరే బాగా రంది పెట్టుకున్నట్టున్నా. నాకేం రందిరా నువ్వు ఉన్నాక. పో బిడ్డ, పోయి కాళ్ళు కడుకోపో. ఇగో బిడ్డ చాయ్ దా. అమ్మా నాయనది ఏడాది మాసకానికి ఎవరిని పిలుద్దామే? ఎవలే ఉంది బిడ్డ, దగ్గరలోనే పాలలో వింటే అయిపోద్ది. అయినా ఒకసారి పంతులకు ఫోన్ చేయి బిడ్డ, ఎట్లా చేయనో ఆయనే చెప్తాడు కదా. హలో పంతులు. చెప్పు బాలరాజు, చాలా రోజులకు గుర్తుకొచ్చిన. ఏం సంగతి? అదే పంతులు, డిసెంబర్ 7వ తారీఖు నాయనది ఏడాది దినం పెట్టాలనుకుంటున్నాము. ఆ రోజు మంచిదా కాదని తెలుసుకుందామని ఫోన్ చేసింది. తూతు, దానంత చెండాలపైన రోజు ఇంకోటి లేదు. కానీ పిండాలని అంటారు కదా, పెట్టుకోవచ్చు. అదే పంతులు, మరి సామాన్ లేదో చెప్తే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా కదా. సరే, దానికి కావాల్సిన వస్తువులన్నీ లిస్టు రాసి వాట్సాప్లో పంపుతా. మర్చిపోక చూడు పంతులు, ఎల్లుండి పొద్దుగాల మనం కార్యక్రమం చేద్దాం, సరేనా? ఏమన్నాడు బిడ్డ పంతులు? చేద్దాం అంటున్నాడే. సరే, నువ్వు లక్ష్మీనారాయణ దుకాణంలోకి పోయి సామాన్ తెపోయిడ్డా. పోతాం. నువ్వు మా దేవుడివి స్వామి, ఈ పాలన నీదే. మమ్ముల కష్టాల నుంచి గట్టెక్కి వాంచను. తెలుసు కదా, మిత్తి 3 రూపాయలు లెక్క. మిత్తి పట్టుకొని ఇస్తానా బిడ్డా? నువ్వు ఇమాందారు కాబట్టి ఇస్తానా. కళ్ళాల మీద అప్పు కట్టాలి, వడ్లు నాకే అమ్మాలి, సరేనా? 2500కు క్వింటాల్ వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నీకే అమ్ముతాం, నువ్వు తప్ప దిక్కేవలు. ఆ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నది. గెలిచి గట్టెక్కినాక తెడ్డు చూపెట్టింది. ఇక ఐకేపీలో వడ్లంటావా ఎక్కడ ఆగమైపోయినాయి. మళ్ళా ఎన్నికల లెక్క నువ్వే మా దిక్కయినావు. మాట పోకుండా నీ పైసలు నీ గర్ద చెడు. సరే పట్టుకా బాంచం చెడు పోయక. సేటు ఉన్నారా? బాలరాజు ఎప్పుడు వచ్చినావు? తెలంగాణ వచ్చినాక జనానికి రైతు బంధులు పింఛన్లు చేతికి వచ్చి మిత్తిలు నడవక దివాలా తీసిన సేటు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలతోని మరింత దివాలా తీస్తాడనుకుంటే కథ మొత్తం వేరే ఉన్నదే. ఏయ్ బాలరాజు, నిన్నే అడుగుతానా, ఎప్పుడొత్తివి? నిన్ననే వచ్చిన సేటు. ఏంది గెటపేన్ సేటు? ఓ ఈ గెటపా? అంతా ఈ గవర్నమెంట్ సలవా. ఈ గవర్నమెంట్ 10 కాలాలు చల్లగా ఉండాలి, నాలంటోళ్ళకు చాలా మేలు చేస్తాండ్రు. బీసీ బంధు రైతు బంధు లెక్క మీకు మిత్తి బంధు ఏమైనా కొత్త పథకం ఇస్తుండే? ఏ బంధు లేదురా, అన్ని బంధులు బంధు పెట్టుడే మాకు పెద్ద బంధు. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అవునా? ఇంకెక్కిస్తానే కదనే, ఇది కూడా చూడమాట నేనా? మార్పురా, మార్పు రావాలి కదా. 7,500 అనగానే ఇస్తే ముళ్ళ కట్టుకుందామని సంకలు గుద్దుకుంటూ ఓట్లేసిన అసలుకే సరి పెట్టిండు. మంచిగా అయింది కొడుకులకు. 10 ఏళ్ళు ఆగినారు.
అవు ఇంతకు నువ్వు దేనికి వత్తివి? ఏం లేదు సేటు, ఎల్లుండి మా నాయనది ఏడాది మాసికం ఉంది కదా, సామాన్ కావాలి జర తీసి పెడతామని వచ్చిన. నీకు వాట్సాప్లో చిట్టు పంపినారు, తీసి పెట్టు జర సామాన్. సరే మరి నువ్వు పొద్దున్న రా బాలరాజు, నేను అన్ని తీసి పెడతా. సరే సేటు. అమ్మా, ఏంది బిడ్డ? ఎన్ని రోజులే ఇట్లా? ఏంటిది? నా సంసారంలో మన్ను పోయబడుతుంది కదనే. ఇప్పుడు ఆ ఇంటికి ఏం ముఖం పెట్టుకొని పోవాలి? మా అత్త మామ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఆయనేమో రా రా అంటాడు, నువ్వేమో సప్పుడు చేయకుంటుంటాను. మీ అందరు కలిసి నన్ను చంపుతారు కదనే. 3 రోజులు ఆగు బిడ్డ అంటివి, ఈ ఆటికి 3 నెలలు కాబట్టి. ఓ దిక్కు మా గోస చూసుకుంటే మాట్లాడతావు ఏంది బిడ్డ? పొద్దుగాల మీ బాపు తీసుకుపోయి మీ అత్తగారి ఇంటికాడ వడగొట్టేస్తాడు. ఓ బిడ్డ, నువ్వు సచ్చిన పోనే, వాళ్ళు ఎసోటి మాటలు మాట్లాడతారో నీకు ఎరికేనా? నువ్వు తాడు తీసుకొస్తేనే పోతా, లేకపోతే తాడు తెచ్చుకొని రిసుకొని సత్తా. ఇప్పుడు పీడ పోతుంది పట్టు. అక్క అంత బాగున్నారానే? ఆ తమ్మి మంచిగా ఉన్నావా? ఎప్పుడు వచ్చినావు తమ్మి? ఏమైంది, ఇది ఏడుస్తుంది? ఇక దాని మంకు చిన్నప్పుడు నీకు తెలుసు కదా, అది గట్నే చేస్తుంది. ఏందే నేను మంకు తెస్తానన్నా? నా తాడు తీసుకొచ్చి నాకు వారే, నా ఇంటికి నేను పోతా. ఆయనేమో ఇంకెన్ని రోజులు ఉంటావు రావా అంటాడు, నువ్వేమో రేపు తెత్తా మాపు తెత్తా అంటావు. నీ ఇద్దరు నడుమ నాకు సావైతాందే, నేనే సత్తా ఊరేసుకొని. తమ్మి కూర్చోను, అది గట్నే చేస్తుంది. కానీ ఏమైంది, తాడు అంటుంది, ఏం తాడు? ఏం చేయాలి తమ్మి? పాపం ఉండ కొడుకు గంత పని చేసే నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైనంత పని అయింది. దొంగ మాటలు చెప్పి జనాలను మోసం చేసే, ఇత్తనని బతుకులని చిత్తు చేసే. ఓహో, రైతు బంధు వస్తలేదని బాధపడుతున్నావా? వస్తుంది లేవే, మాటిచ్చి తప్పుతాడా? ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి చెప్పారు కదా, మాట తప్పరు. దినాలు గాను తీయటి మాటలకు తీర్థం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలినంత పని చేసిరి. రైతు బంధు కాదు తమ్మి, రుణమాఫీ కూడా చేయలే. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యో, ఇది కూడా సున్నా చేసిండా? సున్నగా తమ్మి నోట్లే మన్ను పోసిండు. రేపే బ్యాంకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోరి, ఇట్లా రాంగట్లా మాఫీ చేస్తా అన్నాడు. ఆయన మాటలు నమ్మి అప్పు తెచ్చుకున్నాం. 1 నెల 2 నెలలు 6 నెలలు కూడా అయిపోయాయి, అసలే మాఫీ కాలే. ఎందుకు కాలే అని బ్యాంకు పోయి అడిగితే మీ 2,40,000 ఉన్నాయి, 40,000 కట్టి 2 లక్షలు మాఫీ చేస్తాం అన్నాడు. మళ్ళీ ఎత్తుకోవచ్చు అన్నాడు. అప్పుడు పైసలు కావాలంటే ఆడగొడతాయి తను. దాని మెడల పుస్తల తాడు తీసుకుపోయి కుదబెట్టి మీద 40,000 కట్టినా. అవి రుణమాఫీ కాలేదు, ఇటు పైసలు రాలేదు. అల్లుడేమో రేపు తోలియకపోతే రానే రాక నా ఇంటికి అంటాను. ఇదేమో తాడు లేకపోతే నేను పోను అంటాను. నెత్తి కొట్టుకున్నంత పని అవుతుంది తమ్మి. అయ్యో, అంత పని అయింది అక్క. రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాకపాయే. ఇంత నమితి అక్క, మోసపోతాం కదా. ఏరు కోరి తెచ్చుకున్నాం, మెడకు పడ్డ పాము కరవక మాతదా అక్క. ఎల్లుండి బాపు దినం ఉంది, పిండం పెడుతున్నాం. నువ్వు బావ పిల్లలు కలిసి రండి. చూస్తున్నావా తమ్మి, మా బతుకంతా అడ్డల్లో పెరిగేసి కలిపినట్టున్నది. ఏమనుకోకు తమ్మి, నాకు వీలు కాదు. దాన్ని ఎత్నాన్ని చేసి దాన్ని అత్తగారికి పంపించాలి. అవుగాని తమ్మి, మన జ్యోతులు పట్నం నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నారు. దానికి మాట చెప్పిపోతమ్మి, అది అత్తది. సరే చెప్పేస్తా గానీ నేను వచ్చిపోయినట్టు బాగా చెప్పు, సరేనా? సరే తమ్మి. ఎంత పని చేతివిరా రవ్వంతా, నా గొప్ప ముంచుతివి కదరా రవ్వంతా. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారంటివి కదరా రవ్వంతా. ఇప్పుడు ఉన్న ఇల్లునే కూల కొడుతీవి కదరా రవ్వంతా. నేను నల్ల బిల్లు కూడా కట్టిన కదరా రవ్వంతా. నీకు ఇంటి పన్ను కూడా కట్టిన కదరా రవ్వంతా. ఇప్పుడు ఎక్కడుంటురా దేవుడా? ఏంది జ్యోతి, ఏమైంది? అయ్యో బావా, ఇంకేం కావాలి బావా? ఏం చెప్పుకోమంటావు బావా? మన ఇల్లు మన రాజ్యం మునుగా బావా, నాకు ఏడుపే మిగిలింది బావా. నా ఉన్న ఇల్లు కూలగొట్టిర్రు బావా. పైసా కూడా పెట్టుకుని కట్టబడి ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకు రాకముందే ఇల్లు కూలగొట్టిరి. ఇప్పుడు నేను ఏడబడి సత్తు బావా. ఇల్లు ఇస్తానే కదా, ఇల్లు కట్టుకున్నందుకు 5 లక్షలు కూడా ఇస్తానే కదా. ఇది కూడా ఉత్త కథనేనా? మా ఇల్లింట్లా పీనుగెల్లా ఉన్న ఇల్లునే కూలగొట్టే వాని మాటలు నమ్మి ఓటెత్తే గెలిచి గడ్డ మీద కూర్చొని ఆట ఆడబట్టే. అవును, తమ్ముడేడి? అయ్యో బావా,
ఇల్లు కూలగొట్టద్దని అడ్డమైన వాళ్ళ కాళ్ళు మొక్కితే ఎవరికి దయ రాకపోయే ఎన్నో లక్షలు పోసి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుందని జేసీబీకి అడ్డం అంటే అరెస్ట్ చేసి స్టేషన్ లేసిరి. ఎన్నో ఏళ్ల సంది ఉన్నోళ్ళను గిట్లా మూసి నదిలో ముంచుతారని మాకు ఎరకకపోయే. అయ్యో వచ్చినప్పటి నుంచి నా బాధ చెప్తాన్నా. నువ్వెప్పుడు అమెరికా నుంచి వచ్చినావు బావా? నిన్ననే వచ్చిన జ్యోతి. ఎల్లుండి నాయన ఏడాది మాసికం ఉంది. నువ్వు తమ్ముడు పిల్లలు కలిసి వస్తారని చెప్పోదామని వచ్చిన. అయ్యో చూస్తున్నావు కదా బావా, బతుకంతా అంగడంగడైంది. ఎట్లా రమ్మంటావు చెప్పు? జరేమనుకోకు, తమ్ముడు వచ్చినాక ఫోన్ చేపిస్తా గాని. చూడు జ్యోతి, అవును ఇంట్లో పెద్దమ్మ ఉండాలి కదా, ఎటు పోయింది? ఏమో ఏడ పడైందో ఏమో, ఉన్నదంతా నడు కొడుకిచ్చింది. గట్లెందుకు ఇచ్చినావు అన్నందుకు నాని నేరడుకుంటా అని రూమ్ కిరాయి తీసుకొని ఉన్నది. సరే జ్యోతి చూడు రీ, నాకు బయట ఇంకా చాలా మందికి చెప్పాలి, సరేనా? ఏం కాకా మంచుకుంటావా? ఏం నడుస్తుంది పొలాలు? ఇప్పుడు 4 వస్తుంది. అత్తి ఏరుతుర్రా? వస్తా, పెద్దమ్మలు ఇంటికి పోయి వస్తా. ఆఖరిసారి అడుగుతున్నానే, వానికి ఎట్లా తులం బంగారం ఇచ్చినావు నాకు కూడా గట్టినే ఇయ్యాలి, లేకుంటే నేను నుంచా చెప్తున్నా. ఊకున్న కొద్ది బాగా నాటకాలు చేస్తాను నువ్వు. మరి నీ నడుపు కొడుకు ఎట్లా ఇచ్చినావే? వానికి ఎట్లా ఇచ్చినావో నాకు కూడా గట్టినాయి. వానికి అన్నట్టు నన్ను కూడా అన్నావు కదా. డబ్బని నాకేం చెప్పకే, వారం రోజులలో తులం బంగారం ఇయ్యాలి గంతే. పెద్దమ్మా అన్న నమస్తే. మంచిగున్నానే, వారం రోజులే యాదించుకో, మళ్ళీ అత్తనే. సరే. ఏమైంది తమ్ముడు అట్లా కోపంగా పోతుండు? వారేమంటుండేంది? ఏం లేదు బిడ్డ, వాన్ సంగతి నీకు తెలుసు కదా, ఎప్పుడు కదే కోపం. దా బిడ్డ దా. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? నేను నిన్ననే వచ్చినా కానీ లొల్లేంది పంచాదేంది? ఏరు అండుకుంటున్నావట, కొత్త సర్కారు 4000 పింఛన్ ఇస్తుందని అప్పుడే ఏరు అండుకుంటున్నావా? నువ్వు లేవు, 4 కొత్తలు లేవు. ఆ వచ్చే 2000 పింఛనే రాక 2 నెలలు ఆయే. నా అయ్య నా పెద్ద కొడుకున్నప్పుడు నెల పింఛన్ ఖచ్చితంగా అత్తుండే. ఈ తొడుసు మల్లోడు ఆయన ఇచ్చిన 2000 పింఛనే చక్కగా ఇస్తలేడు, ఇక 4000 పింఛన్ ఇస్తాడా? పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. అర్రే 4000 పింఛన్ పెంచలేదా? అంటే ఇది కూడా ఉత్త కథనేనా? ఏం కొత్త ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకుంటాం కదనే. నువ్వేం చెప్తావు నాకు తెలియదే, నాకు ఖచ్చితంగా తులం బంగారం కావాలి. నేను ఏడిచి తేవాలరా? అరే నీ పిచ్చి నీదే గాని నా మాట వినవా? సంపురా, నన్ను చంపు. ఏమైంది ఓ పెద్దమ్మా? ఏమైంది? ఆ ఫోన్ లేవుడు ఎందుకు చెప్తాడు నిన్ను? ఇంకోడు నీ తమ్ముడే, ఇది వరకు దాకా నా మీద ఎగిరెగిరిపోలే గాదోరనే. ఎందుకే? నీకు 3 కొడుకులు, పానములు చూసుకుంటారు. చిన్నోడైతే నీకు పానం ఇస్తాడు. కట్టెట్లా పగారు మీరు? ఏం చెప్పాలి బిడ్డ, నా కర్మ ఇదంతా, నా కర్మ. నా రాత ఇట్లున్నది. 6 నెలల కింద నడిపోడు బిడ్డ లగ్గం అయ్యింది. ఆడి సంగతి తెలుసు కదా నీకు. పానం బాగలేక దవకాల్లో పొంటి తిరిగి గ్లాస్ అయిపోయి లగ్గంలా కాళ్ళు కడగంగా వాళ్ళు తులం బంగారం అడిగి. ఈ దొంగలకు సద్దులు మోసేటోడు ఓట్లకు ముందు ఏం చెప్పానో నీకు ఎరక కదా. ఆడి ఇత్తడని నమ్మి ఈడు ఒప్పుకున్నాడు. నమ్మిన బర్రే పోడ్డుద్దని పెట్టినట్టు ఆయన తులం బంగారం ఇయ్యలే, ఈడు పెట్టలే. నెమలి కంటి నీరు ఆ ఏటగాడికి ముద్ద బిడ్డ. దాని అత్తగారు ఊరుకుంటారా? అడిగి ఆష్టకచ్చి దాన్ని ఇంటి మీద తోలిపోయారు. అది ఇంట్లో తిరుగుతుంటే చూడలేక చెవుల గంటీలు ఇచ్చిన గంతే. ఇక వీడు ఆనికి ఇచ్చినట్టు నాకు కూడా తులం బంగారం నా ఎంటబడ్డాడు. ఏం చేయాలో చెప్పు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఊరిని అమ్మ, ఇది కూడా వస్తుందేనా? అయ్యా చిట్టినాయుడు, నీ సీట్ కోసం ఇన్ని అబద్ధాలు ఆడతావా? పెద్దమ్మా నీ పానం ఎట్లుందే? ఇగో రేపు నాయన ఏడాది మాసికం చేస్తున్నాం, మీరు వస్తారని చెప్పుకోదామని వచ్చిన. నేనే ఆడతా బిడ్డ, చూస్తున్నావు కదా
ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడు భయంగా ఉంటాను. అనుకునే తినేదాకా నమ్మకం లేదు బిడ్డ. చేతగా నువ్వు ఎగ్గ అప్పుడప్పుడు వచ్చినప్పటికి ఇట్లా వచ్చి చూసిపోకూడదు. సరే కానీ వీలైతే చూడు వచ్చే ప్రయత్నం చేయి. ఈ పైసలు ఉంచు. నాకెందుకు బిడ్డ అంత ఏవో ఉంచే, పింఛన్ కూడా వస్తలేదన్న పండ్లు కొనుక్కొని తిను. సరేనా? ఇక్కడ మా శ్రీలత ఉంటుందట, ఒక మాట చెప్పి వస్తా. మంచి పైలంగా పో బిడ్డ. బాలరాజు బాగున్నావా? బాగున్నా. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినావు? నిన్ననే వచ్చిన. మీరు బాగున్నారా? ఏదో అట్లున్నావు. ఏం నెలకి 2500 వస్తున్నాయి. కొడుకు జాబ్ చేస్తున్నాడు, షాపింగ్ చేస్తున్నారు. ఏంది ఇంకా రందిపోయి కూర్చున్నావు? 2500 ఎక్కడివి అని బొందకాడిస్తాడా? 2500 ఏదో అప్పుడు గట్టెక్కడానికి అబద్ధాలు ఆడిండు, ఇప్పుడు అందరిని ఆగం చెప్తాడు. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల. అంటే ఇది కూడా ఉత్త కథనేనా? మా రవ్వంతా నువ్వు ఉన్నదే తవ్వంతా, నువ్వు మామూలుని కాదు. అన్నిటి పోయిండు. తమ్మి బాలరాజు ఎప్పుడు వచ్చినావు? బాగానా అందరు? అన్న ఇగో ఇప్పుడే వచ్చినాయి. నీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చేసినావు. పోయిన పని ఏమైంది? అంతోటి పొరగాల కాడికి పోయి వచ్చిన. ఇంకా వాళ్ళకి ఎవ్వరు తెలియదు అంటుండు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండే. అట్నే పోలీస్ స్టేషన్ దాకా పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఇంకా పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఏంది పోలీస్ స్టేషన్ ఏంది? కంప్లైంట్ ఏంది? ఏలేదు తమ్మి, మనోడు కార్తిక్ లేడు, మన గ్రూప్ 1 ఎగ్జామ్లు వాయిదా వేయమని ధర్నా చేసిండు. దానికి పోలీసులు కొట్టిర్రు. పోరాడు అందులో పడి ఎగ్జామ్ కూడా చక్కగా రాయలే. మొన్న అనంగా పోయిండు, ఇప్పటిదాకా ఇంటికి రాలే తమ్మి. ఇప్పుడు ఎట్లా? మరి ఏం చేద్దాం చెప్పు. ఏం కాదు, ఏడిగోడు ఉద్యోగ సరికి వస్తాడు. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఏందన్నా ఈ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది, ఏమైంది? ఉద్యోగాలు లేవు, మన్ను లేవు. అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలకి కాగితాలు ఇచ్చుకుంటూ పేపర్ల ఫోటోలకి ఫోజులు ఇస్తుర్రు. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. అయ్యో, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 100 రోజులు నేను అమలు చేస్తాడు. 6 గ్యారెంటీల మీద మొదటి సంతకం అన్నాడు. అన్ని జూట మాటలేనా? వాని గ్యారెంటీలు వాగులో ఓను ఏది లేదు. చదువుకున్న పోరగాళ్లకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, నీళ్ళ కలిపిండు. స్కూటీలు ఇస్తా అన్నాడు, సుక్కలు కలిపిండు. ఇప్పుడు అందరికి సుక్కలు చూపిస్తాడు. ఈయనే మీ అన్న పోయినసారి ఆగిండు 7 ఏళ్ళ కింద. ఓ సింహమోలో ఉన్నాడు అనుకుంటా చుట్టూ తిరిగిండు. ఇప్పుడు అందరి బతుకులు కుక్క బతుకులైనాయి. పాలిచ్చావును వదులుకొని తన్నిచ్చుకునే బరెగొట్టు తెచ్చుకున్నట్టుంది సమ్మి. ఏం చేస్తాం మరి? సరే కానీ అవునన్నా, ఇగో రేపు నాయనది ఏడాది మాసికం పెడుతున్నాం. అదే మిమ్మల్ని పిలుద్దామని వచ్చిన. పోరడు ఎవరు అందులో పడట్లా బాయ్, మేమేం పికర్లు ఉంటుంది. ఎట్లా వస్తుంది తమ్మి? ఏమనుకోకు తమ్మి, మళ్ళీ వచ్చి కలుస్తా. సరే వస్తా. మరి కార్తీక్ గారి గురించి ఏమైనా తెలుస్తే నాకు చెప్పు. గోత్రం చెప్పండి. వావిలాల గోత్ర. రైతు బంధు కాదు తమ్మి, రుణమాఫీ కూడా చేయలే. ఇల్లుడే కూలగొట్టే మన మాటలు నమ్మి ఓటెత్తే గెలిచి గడ్డ మీద కూర్చొని ఆట ఆడబట్టే. 7500 అనగానే ఇత్తే ముళ్ళ కట్టుకుందామని సంకలు గుద్దుకుంటూ ఓట్లేసిరు కదా. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టిండు కొడుకులకు. మంచిగా అయింది. 10 ఏళ్ళు ఆగిర్రా. నాలుగు వేలు లేవు, 4 కొత్తలు లేవు. ఆ వచ్చే 2000 పింఛన్ రాక 2 నెలలు.
జై హో జై హో జై హో జై హో జై హో తెలంగాణ జై హో జై హో జై హో జై హో జై హో జై హో తెలంగాణ జై హో జై హో జై హో జై హో జై హో జై హో తెలంగాణ జై హో జై హో జై హో జై హో జై హో. ఈ పిండం పెట్టాల్సింది మా బాపు కాదు, మా బాపు లాంటి ఎందరో బాపుల బతుకులు ఆగం చేసి ఆకుపచ్చ తెలంగాణను అరవంద్రం చేసి తెలంగాణ సొమ్మును నా అయ్య జాగీర్ అన్నట్టు ఢిల్లీ పెద్దలకు మోసుకుంటా 6 గ్యారెంటీలని ప్రజా పాలనని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ఈ సర్కారుకు పెట్టాలి పిండం. మళ్ళా నా తెలంగాణను బతికించుకోవాలి, నా తెలంగాణను ఏం రాహుకాలం వచ్చేనే అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి ఓట్లేసి నొల్ల నిడిసి బాలి కాటేటు పోతున్నవే బాలి ఢిల్లీకి పోతున్నవా బాలి మూటలు మోస్తున్నవా బాలి ఎవ్వరికి ఇస్తున్నవే బాలి ప్రజాపాలన గోవిందా గోవిందా 6 గ్యారంటీలు గోవిందా గోవిందా. ఏహే అపురి అబద్ధాల పాలనకు ఏడాది దినం అయ్యింది, పిండం పెడదాం గట్టిగా మొత్తుకోరహే. రవంత నరసయో